హలో అండి, వెల్కమ్ టు శుభ డిజైనర్స్. లాస్ట్ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పైన క్రింద ఓపెన్స్, మిడిల్ రౌండ్లో స్కాలప్స్, బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను. సో ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్, బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కటింగ్. సో ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని ముందు కట్ చేసేసుకుంటాము. సో కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని తీసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలనుకున్న పీస్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి అంటే, మనం క్లోజ్డ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలా వేసుకోవాలి. సో ఇట్లా వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో బ్యాక్ పార్ట్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే ముందుగా మొత్తం మార్క్ చేసుకోవాలి. సో చుట్టూ కూడా ఎలా ఉందో, మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసామో అలానే చుట్టూ మార్క్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనము ఇట్లా మార్క్ చేసుకునేటప్పుడు మనం ఓపెన్స్ పెట్టడానికి, బ్యాక్ ఓపెన్ పెట్టడానికి ముందు కొంచెం ఒక పావించి ఎక్స్ట్రా వదిలేం కాబట్టి ఆ పీస్ వచ్చేసి మనం ముందు వైపుకి జరుపుకోవాలి. సో నెక్స్ట్ మనం ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక మార్క్ వేసుకోవాలి. ఆ మార్క్స్ రెండు కలుపుకుంటూ మనం లైన్స్ వేసుకుంటాము. సో ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం ఎలా అయితే మనం వేసుకున్నామో అలానే మార్క్ చేసుకుంటాము. సో ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నెక్ వైపు కూడా మార్క్ చేసుకుంటాం. సో మనం ఆమ్ డౌన్ దగ్గర కూడా ఒక మార్క్ వేసుకుంటాం చంక తీసుకోవడానికి. సో ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఆమ్ రౌండ్ దగ్గర నుండి మనం చంక లోతు తీయడానికి ఒక 30 ఇంచు మనం ముందుకి ఒక మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఆ 30 ఇంచు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. అదే నార్మల్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాము. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని ఆ కార్నర్ దగ్గర ఒక మార్క్ వేసుకుని ఒక లైన్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ ఆమ్ రౌండ్ స్కేల్తో మనం ఆమ్ రౌండ్ కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు అట్లా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎఫెక్స్ పాయింట్ చూసుకోవాలి. సో ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం ఎఫెక్స్ షోల్డర్ దగ్గర నుండి ఎఫెక్స్ పాయింట్ ఒక 10 ఇంచెస్ వచ్చేంత వరకు ఒక మార్క్ వేసుకుంటాం. సో అదే హైట్ ఉన్న వాళ్ళైతే కనుక 10.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో మీ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఒక 10 ఇంచెస్ సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము చెస్ట్ పాయింట్ పెట్టడానికి మార్క్ వేసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి ఒక 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు ఇంకొక 2.5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ వేసుకుంటాం. అదే మనం చెస్ట్ ఎక్కువగా ఉంటే 2.30 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇటు పైనుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. సో ఇప్పుడు ఈ మార్క్స్ రెండు కలుపుకుంటూ ఒక లైన్ వేస్తాం. ఇప్పుడు ఈ లైన్ వేసుకున్న తర్వాత మనం షేపు కరెక్ట్గా రావడానికి కొంచెం కరువుగా మనం షేప్ తిప్పుకుంటూ మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మరలా ఆమ్ రౌండ్ స్కేల్తో మనం ఈ లైన్ పైన ఆమ్ రౌండ్ దగ్గరికి మార్క్ వేసుకుంటాం. ఇట్లా ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ కూడా మనం ఒక లైన్ వేసుకుంటాం. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షేపు, మనం ఈ పీస్ తీసేస్తాం కాబట్టి మనకి షేపు కుట్టు దగ్గర టైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో లేదు అనుకుంటే మనం బ్యాక్ పార్ట్ని కొలుసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని దాని దగ్గర నుంచి కూడా ఒక లైన్ వేసుకుంటాం. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు షేప్ కరెక్ట్గా రావడానికి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుని ఇటు నుంచి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుని ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ కూడా మనం ఒక లైన్ వేసుకుంటాం. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ కూడా బోట్ నెక్కే పెడుతున్నాను కాబట్టి ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. సో నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ మనం లైన్స్ వేసుకుంటాం. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత మనం మరలా ఈ ఆమ్ రౌండ్ స్కేల్తో మనము
కొంచెం బోట్ షేప్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి. రౌండ్గా కాకుండా మనకి కొంచెం బోట్ షేప్లో వచ్చేటట్టుగా మార్క్ వేసుకుంటాం. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను. సో హ్యాండ్ కటింగ్, బెలూన్ హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకుంటాం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను మరిన్ని మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. నేను మరిన్ని మంచి వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మిడిల్లో కూడా కట్ చేసుకుంటాం. సో ఇలా మిడిల్లో కట్ చేసినప్పుడు మనం మధ్యలో ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో 2 జాయింట్స్ ఒకే చోట కలిసేటట్టు కూడా మనం ఒక టక్స్ పెట్టుకోవాలి. సో ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు పీసెస్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇటు నుంచి ఒక పావించు మనం లో చంక దగ్గర తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.